హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్. నాగార్జున సాగర్ డ్యాంకు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో శుక్రవారం కూడా 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలా మారడంతో ఎగువ నుండి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని వరదను వచ్చినట్లుగానే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రతి క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ 26 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ 18 గేట్లను 5 అడుగుల ఎత్తు ఎత్తి 8 గేట్లను 10 అడుగుల ఎత్తు ఎత్తి 2,63,168 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి నిల్వ 590 అడుగులు ఉంది. నాగార్జున సాగర్ డ్యామ్ కుడి కాలువ ద్వారా 9,500 క్యూసెక్లు, ఎడమ కాలువ ద్వారా 8,280 క్యూసెక్లు, ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 28,485 క్యూసెక్లు, ఎస్ఎల్బీసీ ద్వారా 1,800 క్యూసెక్లు నీటి విడుదల జరుగుతుంది. నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువ నుండి 3,12,093 క్యూసెక్ల నీరు వస్తుంది. నాగార్జున సాగర్ డ్యాంకు ఎగువ నుండి ఇలాగే వరద ప్రవాహం కొనసాగితే మరికొన్ని రోజులు గేట్లు తెరిచి ఉంచే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.